ఫ్రెండ్స్, జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడమే కాకుండా మంత్రివర్గ శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా ఆయన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా జిల్లాల విభజనకు ముందున్నట్టుగా 13 జిల్లాల్లో జిల్లాకు 2 మంత్రులు చొప్పున 26 మందిని తీసుకునేటువంటి అవకాశం ఉంది. వీరిలో శాఖల కేటాయింపు తర్వాత జరగచ్చు. ముందు ఏ పార్టీకి ఎన్నివ్వాలి? కూటమిలో జనసేనకు 3 స్థానాలు దక్కేటువంటి అవకాశం, బీజేపీకి మంత్రివర్గంలో 1 స్థానం దక్కే అవకాశం కనబడుతోంది. అట్లాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 4 లేదా 5 ఎమ్మెల్యేలకు అవకాశం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి అలాగే 4కి అవకాశం, గుంటూరు కృష్ణా నుంచి 5 అవకాశం, రాయలసీమ ప్రాంతం నుంచి 5 అవకాశం. ఇది స్థూలంగా. అయితే మంత్రివర్గంలో లోకేష్ పాత్ర ఏంటి అన్నది కీలకమైన చర్చగా మారింది. లోకేష్ ఈసారి పార్టీ బాధ్యతలను పూర్తిగా స్వీకరించబోతున్నారు. అంటే పార్టీ యావత్తు ఆయన కనుసన్నల్లో మెలగబోతోంది. పార్టీ బాధ్యతలతో పాటు మంత్రివర్గంలో చేరటమా లేదా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. అయితే మంత్రివర్గాన్ని పక్కన పెడితే పార్టీని మాత్రం తను సైన్యాధ్యక్షుడిగా ముందుండి నడిపించాలి, తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులను శక్తులను పార్టీలో ప్రోత్సహించి ఎదుగుదలకు వారిని తన వంతు సహాయం అందజేయాలి వారికి అనేది ఆయన ఉద్దేశం. ఈ మేరకు చంద్రబాబు నాయుడు సూత్రప్రాయంగానే కాదు, పూర్తిగా అంగీకరించినట్టుగా చెప్తున్నారు. అంటే ఇకపై తెలుగుదేశం పార్టీ వ్యవహారాలన్నింటినీ లోకేష్ చూడబోతున్నారు. లోకేష్ పార్టీ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం ద్వారా, పార్టీని పూర్తిగా హస్తగతం చేసుకోవడం ద్వారా పార్టీలో భావితరం నాయకుడిగా ఆయన ప్రొజెక్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. తద్వారా పార్టీ నిర్మాణంలోనూ పార్టీలో ఉన్న వ్యక్తులతోనూ ఆయన పూర్తిగా మమేకం కావడం వల్ల ఎక్కడ ఎవరిని ఏ బాధ్యతలు అప్పగించాలి, ఎక్కడ ఎవరిని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఇవన్నీ కూడా తెలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకోసం పార్టీ బాధ్యతలను పూర్తిగా లోకేష్కి అప్పగించేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే ఆయన మంత్రిగా కూడా పనిచేస్తారా, లేదా మంత్రి పదవి కాదని కేవలం పార్టీ నిర్మాణంలోనే తలమునకలై పార్టీ కోసం పనిచేస్తారా? అంటే పార్టీలో, తెలుగుదేశం పార్టీలో కేడర్ బేస్డ్ పార్టీగా ఎదిగింది కాబట్టి కేడర్ని కాపాడుకోవడానికి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది శ్రేణులు ఆయనకు తెలిసి ఆయనకు సన్నిహితంగా లేరని ఒక వార్త ఉంది. అందువల్ల ఇకపై రాష్ట్రంలోని మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి 13 జిల్లాలకు సంబంధించి అందరూ ఆయన కనుసన్నల్లో మెలిగేలా మార్పులు చేయబోతున్నారని తెలుస్తోంది. తద్వారా పార్టీని బలోపేతం చేయాలన్నది, అలాగే వృద్ధాప్యం రీత్యా తను పక్కకి తప్పుకున్నా రేపొద్దున ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారి ఉదుటన పార్టీ బాధ్యతలు మోయాల్సి వస్తే లోకేష్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యతలను ఆయన స్వీకరించి ఈ 5 ఏళ్ల పాటు సమర్థంగా నెరవేర్చగలిగితే 29లో ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి పీఠానికి పోటీ పడవచ్చు.
అయితే కొంతమంది చెప్తున్నది పార్టీ బాధ్యతలను స్వీకరించడం కంటే ఆయన పదవిని కూడా ఆశిస్తున్నారు, కీలకమైనటువంటి మంత్రి పదవిని కూడా ఆశిస్తున్నారని కొంతమంది చెప్తున్నప్పటికీ అత్యధికులు మాత్రం పార్టీ బాధ్యతలనే లోకేష్ చేపట్టబోతున్నారని స్పష్టంగా తేల్చి చెప్తున్నారు. అయితే మంత్రివర్గం కూర్పులో దాదాపుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన 4 లేదా 5 ఉండేటువంటి అవకాశం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 4 ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతోంది. అలాగే బీసీలు కూడా 5 లేదా 6 మంది ఉండేటువంటి అవకాశం, ఎస్సీలు 3, 2 లేదా 3 ఉండే అవకాశం, మైనారిటీ 1, ఎస్టీ 1 ఉంటారు. అయితే నియోజకవర్గాల వారీగా ఈ పంపిణీ ఎంపిక ప్రక్రియ జరిగినప్పుడు జిల్లాకు అంటే ఉమ్మడి జిల్లాలకు ఇప్పుడు 26 జిల్లాలుగా విభజన అయింది, కానీ అంతకుముందు 13 జిల్లాలే కాబట్టి ఒక్కొక్క జిల్లాకు 2 చొప్పున 26 మందిని ఎంపిక చేసేటువంటి అవకాశం కనపడుతోంది. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం లేదా జనసేన బీజేపీ కూటమి మంత్రివర్గం కసరత్తు చాలా భారీగా జరుగుతోంది. ఈ కసరత్తు వ్యవహారం అంతా కూడా సీనియర్లు జూనియర్ల ప్రాతిపదిక కూడా దీంట్లో కనబడుతోంది. అంటే సుమారుగా 4 లేదా 5 కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలన్నది ఒక ప్రతిపాదన. అంటే లోకేష్ సూచించిన ఒక కొత్త వాళ్ళు 4 లేదా 5కి అవకాశం ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన. అట్లాగే పాత సీనియర్స్ కనీసం అంటే పార్టీలో గత 2-3 దశాబ్దాలు ఉన్నటువంటి వాళ్ళకి ఒక 3 లేదా 4కి అవకాశం ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన. చూడాలి. మొత్తం మీద మంత్రివర్గ కూర్పు పైన చంద్రబాబు నాయుడు భారీ కసరత్తే చేస్తున్నాడని చెప్తున్నారు. ఆయన ఈ కసరత్తు వ్యవహారం మొత్తం సాయంత్రానికి పూర్తయితే ఆయన ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనబడుతోంది. లేకపోతే మరొక రోజు మరి ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఏమైనా రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం బాధ్యతలు స్వీకరించేలోగా జరిగినటువంటి అనేక పరిణామాలను దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రతల పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యతను ఫస్ట్ ప్రయారిటీగా మొదటి ప్రాధాన్యంగా గుర్తించాలి. లేకపోయేటైతే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తల మీద, నాయకులపైన లేదా వాళ్ళ ఇళ్ళు పైన, ఆస్తులపైన, వాహనాలపైన దాడులు జరిగి చాలా ఒక డ్యామేజ్ అయితే కూటమికి వచ్చింది. చాలా వీడియో ఫుటేజ్ కానీ, ఫోటోలు కానీ ఇవన్నీ చూసినట్టయితే తప్పకుండా కూటమి ఎంతో కొంత అప్రదిష్టను మూటగట్టుకున్నమాట వాస్తవం. వాటన్నిటినీ తుడిచేయాలి అంటే ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకి కొంత బాధ్యతలు అప్పగించి బాధ్యులు ఎవరైనా ఇటువంటి వాళ్ళు దాడులు చేసిన వాళ్ళు కానీ, ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళు కానీ ఉంటే వారిపైన ఖచ్చితంగా కేసులు పెట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మేరకు కొత్త ప్రభుత్వం మొదటి ప్రాధాన్యంగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేస్తుందని భావించాలి. మరొక విషయం, ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నట్టుగానే పార్టీ నిర్మాణంతో పాటు రెడ్ బుక్ వ్యవహారం కూడా లోకేష్ తొలి ప్రాధాన్యంగా స్వీకరించబోతున్నారు. అంటే ఎవరైతే తమ కేడర్ని కానీ, నాయకుల్ని కానీ, తమ పార్టీని కానీ ఇబ్బంది పెట్టారో అటువంటి నాయకులు లేదా అధికారులు, ఇతరత్ర యంత్రాంగం ఎవరైనా సరే వారికి ఒక గుణపాఠం చెప్పాలని తెలుగుదేశం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రకరకాల కేసుల్ని జగన్మోహన్ రెడ్డి సహా అనేక మంది పైన మోపడం జరిగింది. అవన్నీ కూడా ఆ కేసులు నిలబడతాయా, వీగిపోతాయా తర్వాత విషయం. ఉదాహరణకి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు గుంటూరు పోలీస్ స్టేషన్లో జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం కేసు బనాయించారు. అది నిలబడుతుందా అంటే నిలబడకపోవచ్చు, కానీ కేసు అయితే నమోదు చేయించి ఉంచుతున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం పైన ఒత్తిడి తీసుకొచ్చి కేసు నమోదు చేయించేటువంటి వీలుంది. అట్లాంటివి కూడా
ఆ కక్ష సాధింపు లేదా అలాంటి వీగిపోయే కేసులను పెట్టి అప్రదిష్ట మూట కట్టుకునే కంటే ఏదైనా ఖచ్చితమైన సాక్ష్యాధారాలు ఉండి ఖచ్చితంగా వారిపైన సాక్ష్యాలను నిరూపించగలుగుతామని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే అది కూడా ఒక అప్రదిష్టగా మారిపోతుంది. అయితే ప్రకటించిన చంద్రబాబు కానీ జనసేన అధినేత కానీ ప్రకటించినటువంటి అనేక హామీలు మరి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో తెలియదు. వారు ఇచ్చిన హామీల్లో ఏరియర్స్తో సహా పాత బాకీలతో సహా మరి పెన్షన్ పెంచిస్తూ ఉన్నారు. అమ్మఒడి లాంటివి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు. తర్వాత మహిళలకి దాదాపు 18 ఏళ్ళు నిండితే 1500 ఎంతో నెలకి ఇస్తామన్నారు. ఇవన్నీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, ఎవరికి ఇస్తారు, వీటిల్లో కోతలు ఉంటాయా? ముఖ్యంగా వాలంటీర్స్ విషయంలో చాలామందిని తీసేసేటువంటి అవకాశం కనబడుతోంది. దాదాపుగా 50% తీసేసేటువంటి అవకాశం కనబడుతోంది. మిగిలిన వాళ్ళు కూడా ఒకవేళ అపాయింట్ చేయాలనుకుంటే పాత జన్మభూమి కమిటీ లాగానే వాలంటీర్ వ్యవస్థను కూడా సిద్ధం చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. చూడాలి. ఇప్పటికైతే కొత్త ప్రభుత్వం పైన ప్రజలకి అనేక ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి. ఆ మేరకే కూటమి ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు భారీగా ఓట్లేశారు, భారీ మెజారిటీ ఇచ్చారు, భారీగా వారికి అవకాశాలని కూడా కల్పించారు. చూడాలి. ఇప్పటికైతే వైసీపీ ప్రభుత్వ తప్పిదాలు ఏమున్నాయి లేదా ఏమేమి తప్పులు జరిగాయి వాటిని సమీక్షించుకోవడంలోనే వైసీపీ తలమునకలై ఉంది. ఈ ప్రభుత్వ బాధ్యతల స్వీకరణ తర్వాత కూటమి ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరిస్తుందో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారన్న ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఈలోగా ఆయన ఢిల్లీ వెళ్ళి వస్తారని చెప్తున్నారు. ఢిల్లీ ఎవరి కోసం, ఎవరిని కలవడం కోసం వెళ్తున్నారు ఏంటనేది అది రాజకీయ మతలబులు అనేకమైనటువంటి చర్చ జరుగుతున్నప్పటికీ ఆయన వెళ్ళి వచ్చిన తర్వాతనే విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఏమైనా కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరుతున్న సందర్భంలో కొత్త నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పాలి. చూద్దాం పాలన ఎలా జరగబోతుందో.